ఈరోజు స్టార్ క్వీన్ కి నలుగురు యువరాణులు వచ్చారండి. వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ మాటల్లో తెలిసేసుకుందామా? వాళ్ళని పిలిచేద్దామా? యువరాణులు వచ్చేయండి అమ్మా, వచ్చేయండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను సూపర్ అన్నమాట. నా ప్రోగ్రామ్ చూస్తున్నారా? కొంత దగ్గరికి రండి. నా ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూసారు, మీరు పిలిచారు, నేను వచ్చేసాను. అయితే మీ పేర్లు, మీరు ఏం చదువుతున్నారు ఒకసారి చెప్తారా? నువ్వు చెప్పమ్మా. శైలజ, బీటెక్ థర్డ్ ఇయర్. నీకు హాబీస్ కానీ ఉంటే చెప్పు. హాబీస్ వచ్చేసి బ్యూటిషియన్ అవ్వడం. అవునా? అయితే ఇప్పుడు నాకు కొంచెం అందరికి చెప్పకూడదండి, ముసల్తాన్ అవుతుంది కదా. అదిగో నన్ను కొరదాలా చేస్తావా? తర్వాత చేస్తావా? అయితే ఇదిగో సాక్ష్యం అన్నమాట. ఓకే, నువ్వమ్మా? స్వీటీ, బీటెక్ థర్డ్ ఇయర్. ఐఎమ్ రైటర్. రైటర్? అమ్మా, అయితే మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత పెద్ద సినిమా తీద్దాం. ఓకేనా? పెద్ద స్కెచ్. షర్మిల, బీటెక్ ఫస్ట్ ఇయర్. హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ఓకే, ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత దూరం వచ్చావు. అవును కదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐఎమ్ సాయశ్రీ. హాబీస్ వాచింగ్ మూవీస్. వాచింగ్ మూవీస్ మనకి లేని ఇదే అదొక్కటి అనమాట. సరే, తను తీస్తుంది, నువ్వు చూద్దు గాని. ఓకే, నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? సరే, అయితే మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ స్టార్ క్వీన్ అందాం. ఓకేనా? అందరూ రెడీయా? స్టార్ క్వీన్. ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. పిచ్చెక్కిస్తా, చూద్దాం వీళ్ళు అసలు ఎంత పిచ్చెక్కిస్తారో చూద్దాము. అయితే ఓకేనా పిల్లలు? ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఏంటి? ఇలా కూడా అంటండి. అబ్బో, చూసారా, వాళ్ళతో ఉంటే నేను కూడా ఇంకా ఇప్పటికే నన్ను అందరూ అంటున్నారు, చస్తున్నావు అమ్మా అంటే చిన్నపిల్లలాగా ఉంటావు ఎందుకు అని. చిన్నపిల్లలాగా ఉంటావు ఎందుకు అని. ఇప్పుడు మీరు వచ్చారు, ఇంకా హుషారు వచ్చి ఇంకా చిన్నపిల్లలు అవుతున్నారని చెప్పి అనుకుంటున్నారు. అసలు అక్కడ చూడడానికి కూడా ఎంగే ఉన్నారు మేడం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ కదా నాకు నిజమైన బలం. సోది లేకుండా పోవమ్మా అంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే నిజంగా వాడు పిచ్చెక్కాలి. ఇక్కడ నేను ఎలాగో పిచ్చెక్కే ఉన్నా, మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు కదా, ఆ మాటలతో నేను పిచ్చెక్కే ఉన్నాను. మీరు ఎలా పిచ్చెక్కిస్తారో చూద్దాం. ఓకేనా? అయితే నేను ఇచ్చే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు కాలేజీకి వచ్చారు, కానీ కాలేజీకి బంకు కొట్టి ఎక్కడెక్కడో తిరిగేశారు, కానీ పేరెంట్స్ కి మాత్రం, అమ్మా నాన్నకి మాత్రం చాలా నమ్మకంగా మేము ఈ రోజు కాలేజీకి వెళ్ళాము అమ్మా. ఓకేనా? దాని గురించి మీరు పిచ్చెక్కేలాగా అక్కడ మీ అమ్మాయిలు చూస్తున్నారు, గుర్తు పెట్టుకోండి. అలా వాళ్ళు కూడా నిజంగానే ఎలా అని మిమ్మల్ని అడిగిన వాళ్ళు తన్నాలి, అలా ఇవ్వాలన్నమాట. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. ఫస్ట్ నువ్వు ఓకేనా? సపోజ్ ఇప్పుడు క్లాస్ బయట ఉంటాము, మమ్మీ కానీ డాడీ కానీ కాల్ చేసినప్పుడు ఎక్కడున్నామని అడిగితే మమ్మీ ఇప్పుడే మ్యామ్ వచ్చారు లేకపోతే సార్ వచ్చారు పిలుస్తున్నారు అని చెప్పేసి స్పీడ్ గా కాల్ కట్ చేసి మేనేజ్ చేసి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంతే. ఇంకా ఇంకా చెప్పు. అసలు ఇప్పుడు అనవసరంగా భయపడతాము, ఏం పర్వాలేదు. ఇది అమ్మా నాన్నగారండి, మీరేమి అనుకోవద్దు, ఓన్లీ షో కోసం అనిపించడానికి వాళ్ళు సమాధానం చెబుతున్నారు. ఓకే చెప్పు. అంతేనా? దొంగ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దీని పాయింట్స్ ఉంటాయి, మీరు ఎక్కువ చెబితేనే మీకు పాయింట్స్ వస్తాయి. అంతేనా? సరే, ఒకళ్ళు చెప్పింది ఇంకొకరు చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. అంటే ముందు రోజు క్లాస్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని ఈ రోజే జరిగినట్టు, ఇవాళ జరిగినట్టు కాల్ చేసిన వెంటనే అమ్మ అదేం లేదు మా, నిన్న ఆ మేడం వచ్చారు, ఆ క్లాస్ చెప్పారు, ఇలా వచ్చారు, ఇది జరిగింది, ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు మా, ఇప్పుడే వచ్చాను, అయిపోవచ్చింది బ్రేక్ కూడా. సరే మరి నేను ఇంకా వెళ్తాను, లేట్ అవుద్ది కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్? బాగా చెప్పింది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ సపోజ్ మనకి ఇంట్లో కాల్ చేశారు అనుకో, కాల్ చేసి డాడీ కాల్ చేస్తారు పద్దాక, ఏం చేస్తున్నావు అంటే క్లాస్ లో ఉన్నా, లేకపోతే ఇప్పుడే తిన్నాం అయ్యింది, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ తో చెట్టు కింద కూర్చున్నాం, అలా చెప్తాము. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు బంక్ కొట్టినప్పుడు కాల్ చేసినప్పుడు డాడీ ఇక్కడ ఉన్నాం, ఇలా ఉన్నాం, ఫ్రెండ్స్ తో ఉన్నాం, లేకపోతే క్లాస్ ఇప్పుడే సార్ అయింది, క్లాస్ చెప్పారు, ఇలా చెప్పారు, ఈ జోక్స్ వేసారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు అని చెప్పి ఇంకా మేనేజ్ చేసుకోండి. జాతి రత్నాలు రా. క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మ కాల్ చేసినప్పుడు అమ్మ క్లాస్ లోనే ఉన్నా నేను, లేకపోతే నమ్మకపోతే వీడియో కాల్ చేయండి అమ్మా అని మా అమ్మతో చెప్తాను, లేకపోతే మా ఫ్రెండ్ తో మాట్లాడిస్తా అని చెప్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీడియో కాల్ అనే మాటతో లాక్ చేసేస్తున్నాను. కాదు, వీడియో కాల్ ఎంత కాన్ఫిడెంట్ చెప్పిందని వీడియో కాల్ అంట అనమాట. ఎవరికైనా తల్లిదండ్రులకి పిల్లల మీద అంత నమ్మకం అండి. పాపం తల్లిదండ్రులని అలా మోసం చేయకండి. ఇప్పుడు ఊరినే సరదాగా మీరు చెప్పారులే, మామూలుగా నేను చెబుతున్నాను అనమాట. చాలా మంది బంకోటి అలాగే అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఉంటారు. ఓకే, అయితే నేను నలుగురికి మాత్రం 10 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఫస్ట్ రౌండ్ లో అందరూ సమానంగానే ఉన్నారు, అందరూ బాగానే చెప్పారు. ఓకేనా? ఓకే, అయితే మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్ కూల్ బేబీ కూల్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చేసామండి. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి అక్కడ కూడా పుస్తకాలతోనే గోల, ఈ జంటక్కతో ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఇక్కడ కూడా పుస్తకాలు తీసుకొచ్చింది ఏంటబ్బా అని వాళ్ళు అనుకుంటా ఉండుంటారు. ఏంటనేది వాళ్ళకి చూద్దామనండి. సెకండ్ రౌండ్ ఏంటి మంది? కూల్ బేబీ కూల్. ఓకేనా? అయితే మీరు ఎంత కూల్ గా ఉంటారో అంత మీకు అన్ని పాయింట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనా? మీరు కంగారు పడ్డారు అనుకో పాయింట్స్ పోతాయి. ఇక్కడ మీకు సంబంధించినవి నేను చదువుతాను, ఇక్కడ రాయాలి. పేపర్లు పట్టుకొని ఫస్ట్ పేపర్లు వేస్ట్ చేయకూడదు అనమాట. ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోండి. ఆల్ ద బెస్ట్. నేను ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు పిండి వంటలు ఉంటాయి కదా, తింటారుగా, చెయ్యిపోయినా తింటారుగా, శుభ్రంగా తింటారు కదా అమ్మ చేసినవి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? పిండి వంటలు ఏవేవి ఉంటాయి మన సంక్రాంతికి, దసరా పండుగకి, అన్ని పండుగలు మనం చేసుకుంటాం కదా. అంటే మీకు పండుగలు అంటే గుర్తొచ్చాయి కాబట్టి అది చెప్పాను అనమాట. అయితే నిమిషం టైంలో ఎవరైతే ఎక్కువ రాసుకుంటారో ఇందులో తెలుగులోనే రాయాలి. ఓకేనా? కొంచెం నాకు అర్థమయ్యేలా కూడా రాయండి. పర్వాలా, అది మీరే చదువుతారు, అప్పుడు మీరే చదవండి. ఓకేనా? స్టార్ట్ చేయాలా? పిండి వంటలు 1 నిమిషం మీకు టైం స్టార్ట్. పిండి వంటలు అనగానే కానీ ఇక్కడ రాయడానికి వచ్చేసరికి భయపడిపోతున్నారు. దాని గురించి అది ఎట్లా తయారు చేయాలని అడుగుతా అనుకున్నారంట. తర్వాత చూస్తున్నాడు అన్నమాట. కాదు అమ్మ తిని చెప్పండి అన్నాను. 1 2 3 4 5 స్టాప్. ఇచ్చేయండి నాకు, ఇక్కడ పెట్టు. మళ్ళీ రాస్తారు, వీళ్ళ నమ్మే పని లేదండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు. మీరు కూడా రాసుకుంటారా ఎగ్జామ్ అప్పుడు? ఏమే చూపివే అంటారా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం అంటారు కదా. అది ఇది ఎవరిది పేరు? నువ్వు చదువు. శ్రీ షర్మిల. అరిసెలు, చక్రాలు, గులాబీ పూలు, బూందీ, గోర్మిటి, గవ్వలు, సున్నుండలు, గులాబ్ జామ్. 8 అరిసెలు, చక్రాలు, గారెలు, గులాబీలు. గులాబీలు అంటే ఇవి కాదండి, గులాబీ పూలు ఉంటాయి. పాపం ఇద్దాములే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 4 ప్లస్ 10. అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరిండ్లు, గోర్మిటీలు, జంతికలు. 5 అందరూ సేమే రాసినట్టున్నారు కదా. అంటే రీసెంట్ గానే సంక్రాంతి అయింది కదా. అంతేనా? లేకపోతే నేను అటు మాట్లాడుతున్నాను ఇట్టో చూసారా? అరిసెలు ఎక్కడైనా కామన్. అరిసెలు, చక్రాలు అవన్నీ ఎక్కడైనా కామన్. అరిసెలు, గారెలు, జంతికలు, చక్రాలు, బూరెలు, పూర్ణాలు, బూందీ, లడ్డు, వడియాలు.
వడియాలు ఉండవమ్మా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? పిండి వంటల్లో వడియా ఏదైనా పిండి వంట అది కూడా వడియాలు మాత్రం లేదు, అది పిండి వంట కింద రాదు. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను అంటారు నీకే రాదు, వాళ్ళు ఎందుకే అడుగుతున్నావు అంటారు. 1 2 3 4 5 6 7 8 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది అనమాట. వాళ్ళకి లేని టెన్షన్ నాకు అనమాట. ఇప్పుడు మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మీకు కామన్ అయిపోయింది రిజల్ట్ అనేది ఏంటి అనేది. కానీ అయినా కూడా నేను చెప్పాలి కదా, శైలజ కదా 18, స్వీటీ 15, షర్మిల 18, సాయి 14. సెకండ్ రౌండ్ విన్నర్ ఎవరు? షర్మిల, శైలజ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా ప్రస్తుతానికి మీ ఇద్దరు యువరాణులు అనమాట. అయితే మనం థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదామా? అయితే నేను దానికి సెటప్ చేసుకోవాలి కాబట్టి అట్లా ఇలా వచ్చేస్తాను. ఓకేనా? ఓకే, థర్డ్ రౌండ్ వచ్చేసాము. ఫైనల్ రౌండ్ స్టార్ క్వీన్ ని డిసైడ్ చేసే రౌండ్ అనమాట. ఓకేనా? టెన్షన్ పడకుండా చక్కగా కూల్ గా ఆడారు అంటే ఇప్పుడు ఎవరైనా తక్కువలో ఉన్న వాళ్ళు మళ్ళీ విన్ అవ్వచ్చు. కాబట్టి ప్రశాంతంగా నేనేం చెప్పాను ఏంటి అనేది మైండ్ లో ఉంచుకోండి. ఫ్రెండ్ కదా ఎవరికి వచ్చినా అట్లా కాదు. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్, మనం విన్ అవ్వాలి, అదే మెయిన్ అనమాట. ఓకేనా? థర్డ్ రౌండ్ వచ్చి రాణికి వేలాయరా. ఓకేనా? ఒకసారి మనందరం కలిపి రాణికి వేలాయరా కొంచెం పెద్దగా చెప్పేద్దామా? ఓకే, రాణికి వేలాయరా. అబ్బా ఎంత చక్కగా ఇలా పెట్టేస్తున్నారు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఓకేనా? అయితే ఇదిగో 1 minute గేమ్. మీకు 1 minute టైం ఉంది. మీరు ఎంతైతే శ్వాస పీల్చుకుంటారో మీకు అది పాయింట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. మీరు తిన్నాక దీన్ని ఉపయోగించండి. ఇదిగో ఇది ఇలా పెట్టేసి సాయి రెడీయా? నువ్వు కూలా? ఓకే, స్టార్ట్ చేయాలా? స్టార్ట్. పీల్చు. పీల్చు, పీల్చాలి. చప్పట్లు కొట్టింది. మీ కాలేజీలో నీ పరువు పోతే నీ ఇష్టం. నీకు కావాలంటే నీకు ఇంకొక సెకండ్ కూడా ఇస్తా టైం. మీ ఫ్రెండ్స్ చేస్తారు. వచ్చేసింది వచ్చేసింది. అయ్యో నువ్వు ఊరుతున్నావు రా ముందుకి. ఇంకా ఉంది, టైం ఉంది, కానీ ట్రై చేయి. సరే నేను ఒకటి పెడతా, తనకి పాపం హెల్ప్ చేస్తాను. ఒకటి పాపం దానికి నిమిషంన్నర ఇచ్చినా కూడా పెట్టలేకపోయింది. కానీ నేను పెట్టింది నీకోసం అన్నాను కాబట్టి ఒక 10 points ఇస్తాను. సరే పాపం సాయి చాలా టెన్షన్ పడిపోయిందండి. ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, ఇంటి మీరు హాస్టల్లో కూడా ఇది ట్రై చేయండి. ఎలా అనిపించింది నీకు ఈ గేమ్? బాగా అనిపించింది. అయితే ఎప్పుడు కూల్ డ్రింక్ తాగు, స్ట్రా వేసుకొని ఇద్దరు వెళ్ళి స్ట్రాలు వేసుకొని తాగుతారు కదా, ఎప్పుడు ట్రై చేయలేదా? నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? సరే ఓకే, అయితే నీకు అంటే నేను అన్నాను కదా ఏమనుకో 10 points. ఓకేనా? ఇప్పుడు స్వీటీ రెడీయా? చూసావు కదా తను అంటే ఎలా చేసింది. అక్కడి నుంచి నువ్వు తను చూసి నువ్వు నేర్చుకోవాలి. తను ఏమవుతుందంటే అంటుంది కానీ గాలి పీల్చట్లా. నువ్వు గాలి పీల్చి దాని వదలొద్దు. ఈ గిన్నె మీదకి వచ్చిందా నేర్చుకో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకేనా? స్టార్ట్ చేయాలా? స్టార్ట్.
4 3 2 1 స్టాప్. ఇది లెక్క ఉండదు. ఓకే 4 సరిగా రెడీయా? అసలు ఎక్కడా తగ్గొద్దు మనం. ఓకేనా? తగ్గేదేలే. స్టార్ట్. అసలు వదలదు గాలి. అది ఆ టెక్నిక్ తెలిస్తే చాలు. Four, 3, 2, 1 స్టాప్. శైలజ వావ్ సూపర్ అండి. రెడీనా? వాళ్ళు చూసావా ఎలా చేశారో? తను ఎంత బాగా చేసింది. అలా పీల్చు. ఎంత ఎక్కువ ఉన్నాయి ముందు, ఎంత ఎక్కువ కాదు. ఇక్కడ ఎంత ఎక్కువ చేయగలవో అక్కడ నువ్వు విన్ అవడానికి. ఓకేనా? స్టార్ట్. ఈ చెయ్యి వాడకూడదన్నా. అలా జరపకూడదు. ఈసారి జరిపితే ఇవ్వను. Four, 3, 2, 1 స్టాప్. ఇది లేదు. రెండేనా? అయ్యో 20. అయితే మన యువరాణి ఎవరు ఈరోజు? అయితే మరి యువరాణి అయినా రాణి అయినా ఎవరికైనా ఏముండాలి? కిరీటం. మరి అది కావాలి కదా మనకి. బంగారు తల్లి నాకు తెచ్చి ఇవ్వమాట. యువరాణి గారు రండి, ఇలా కూర్చోండి. అబ్బో చప్పట్లు కొట్టండి. అసలు ఏ దేశానికి రాణి? నా సామ్రాజ్యానికి. అబ్బో సామ్రాజ్యానికి అంటండి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. అసలు నిజంగా యువరాణి లానే మెరిసిపోతుందండి. అసలు కొంచెం స్మైల్. యువరాణి అంటే ఏమన్నా మాకు రత్నాల హారాలు ఏమైనా ఇస్తారా యువరాణి గారు? ఖజానాలో ఉన్నాయి. తీసుకురండి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. అసలు చూసి అలా తగ్గేదే లేదండి. మేము ఇదిగోండి మీకోసం మేము ఇస్తున్నాం ఒక కంఠాభరణం. మేమే ఇస్తున్నాం మీకోసం. అలాగే ఇంకో యువరాణులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ముత్యాల హారాలు లేకపోతే ఏ ఒకటి ఇవ్వండి మీరే మీ చేతుల మీదుగా. ముత్యాల హారం, వెండి పోగులు. మీరు అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? ఫస్ట్ మీ ముగ్గురు చెప్పినాగా దాంతో చెప్పిద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక 1 minute లో ఎంత వెళ్ళిందో 1 minute లో తెలిసింది. ఇంకా ప్రాణం పెట్టి ఆడుంటే బాగుండేది. ఊపిరి లేనట్టు తను మాట కూడా ఊపిరి లేనట్టుగా మాట్లాడుతుంది. అంటే తను ఏం చెప్పింది అంటే, నేను మళ్ళీ కొంచెం పెద్దగా చెబుతున్నా అనమాట. నేను కొంచెం ఊపిరి పెట్టి ఆడితే బాగుండేదండి, ఊపిరి పెట్టక అలా ఓడిపోయాను అని చెబుతుంది అనమాట. అది నువ్వమ్మా? ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనం మాట్లాడడం కదా ఫస్ట్ టైం. కాకపోతే మేము వచ్చినట్టు మేము ట్రై చేసాం కూల్ గా. కానీ సెకండ్ రౌండ్ లో అయితే బాగా ప్లే చేసాం.
కానీ ఆ 1 minute టైం వాల్యూ ఫస్ట్ టైం కాలేజ్ లో చెప్పినా ఇంటి దగ్గర చెప్పినా ఎక్కడ చెప్పిన టైం వాల్యూ జస్ట్ పడుకోవడం ఆడుకోవడం ఇంకా అంతవరకు. కానీ ఆ 1 minute ప్లే అంటే అప్పుడు తెలిసింది. ఇంకా తర్వాత 3rd round వచ్చేసి బాగా ట్రై చేసాం. ఫస్ట్ టెన్షన్ పడ్డా, కాకపోతే ట్రై చేసా, ఇంకా అంతే అలా ప్లే చేసాం. బాగా ఎంజాయ్ చేసాం. అసలు అయితే ఫస్ట్ టైం ఇలా షోకి రావడం, మళ్ళీ ప్లే చేయడం. థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మా. చెప్పరా? కొంచెం ఫస్ట్ భయం వేసింది, టెన్షన్ ఫీల్ అయిన తర్వాత చెంటక్కతో మాట్లాడడం, గేమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బెటర్ అనిపించింది. పర్లేదు, ఫ్రీగా మూవ్ ఆన్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ కొంచెం కష్టపడి ఉంటే బాగా అనిపించింది. కానీ ఏదైనా కానీ సరదాగా ఆడాము అంటే మనకు కావాల్సింది, అంతే కదా. ఎవరో ఒకళ్ళే విన్ అవుతారన్న సంగతి తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు అవ్వచ్చు, ఒక్కోసారి తను అవ్వచ్చు, ఒక్కోసారి నేను అవ్వచ్చు. కాబట్టి దానికి అది ఊరినే సరదాగా గేమ్ అంటే గేమ్ మనం సరదాగా ఎంజాయ్ చేసామా లేదా? రాణి గారు మీరు చెప్పండి. ఎవరైనా క్లాస్ కి వచ్చి క్లాస్ చెప్తుంటే అబ్బా భూమి ఎందుకు ఇంత స్లోగా తిరుగుతుంది అనుకుంటున్నాను, కానీ ఇవాళ అర్థమైంది ఎంత స్పీడ్ గా తిరుగుతుందా. భూమి నిజంగా ఇలాంటి టైంలో కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే మంచిది, చాలా ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ తో సరదాగా ఇలా ఆడడం చాలా బాగుంది అక్క. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇదండి మన యువరాణిలతో చేసిన స్టార్ క్వీన్. అయితే ఓకేనా, మరి వాళ్ళ నుంచి సెలవు తీసుకునే ముందు ఒకటి ఏదైనా అడుగుదామా? కానీ నేనే చెప్పాల్సి వస్తుంది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సబ్స్క్రైబ్ ఏ ఉంటాయి కదా, అవి చెప్పండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ముందు లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత కామెంట్ పెట్టండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అది ఓకేనా, మరి సెలవు తీసుకుందాం వాళ్ళ నుంచి. ఓకే అండి, బాయ్.